భవిష్యత్తును ఊహించు, గతాన్ని మర్చిపోకు, ప్రస్తుతంలో జీవించు. మీ లక్ష్యానికి ఎలా దగ్గరవ్వాలి అనే ఆలోచన తప్ప వేరే దాని గురించి ఆలోచించవద్దు. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. తిరిగి రావడం, తిరిగి పొందడం అనేది మన చేతిలో ఉండదు. అన్నీ నాకే ఎందుకు అని అనుకుంటున్నావు కాబట్టే బాధపడుతున్నావు. ఒక్కసారి నాకెందుకు అనుకుని చూడు, ఏ బాధలు ఉండవు. జీవితంలో జరిగేది జరుగుతుంది అని కూర్చుంటే జీవితంలో నువ్వు ఉంటావు, కానీ నీకంటూ ఒక జీవితం ఉండదు. పరిగెత్తు, పోరాడు. పోరాడాలంటే యుద్ధమే అవసరం లేదు, నీ జీవితం చాలు. జీవితంలో సంతోషంగా జీవిస్తున్నాను అనే దానికన్నా సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేది నిజం. నిన్ను నువ్వు నమ్ముకుంటే నిలువెత్తు వృక్షంలో ఎదుగుతావు. అందరినీ నమ్మితే అంధకారంలోకి పోతావు. ప్రతిరోజు ఒకేలా ఉండదు అని తెలిసిన నువ్వే ప్రతిరోజు ఒకేలా బాధపడుతూ ఉంటే ఎలా? జీవితంలో నువ్వు నేను కంటున్న కలలు వేరేమో కానీ పడుతున్న కష్టం మాత్రం ఒకటే. మంచి రోజులు వస్తాయని ఆశతో ఈ రోజును వృధా చేయకు. నీ ప్రయత్నం ఈ క్షణం నుండి మొదలైతే రేపు అనేది మంచి రోజుగా మారుతుంది. ఈ సమాజంలో నీలా నువ్వు ఉండడం కష్టం, కానీ కనీసం నీతో అయినా నువ్వు ఉండు. అధికమైన బాధ లేదా అధిక సంతోషం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ఈ రెండు పరిస్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. మనశ్శాంతి అనేది మనీతో రాదు, మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. ప్రతి మనిషిలో మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. మీ మంచి కోరుకునేవారు, మీ బాగోగులు చూసేవారు ఎవరు ఉండరు, మిమ్మల్ని కన్నవాళ్ళు తప్ప. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో ఏ విషయానికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉన్నవి మీ పరిస్థితులు మాత్రమే, కానీ మీరు కాదు. మనసు ఎప్పుడు పాలులా ఉండాలి. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళలో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. వదిలి వచ్చిన వాటి గురించి వెనుదిరిగి చూడకు. కావాలనుకున్న వాటిని కడదాకా వదలకు. అది మనిషినైనా, పనినైనా, వస్తువునైనా. ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడితే అడుగడుగునా నరకమే. ఒక తెలివైన వాడిని ఒక తెలివి తక్కువ వాడు ఎప్పుడూ కూడా పోషిస్తూనే ఉంటాడు. అందుకే తెలివి తక్కువ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు. ఈ భూమి మీద కష్టపడిన వాళ్ళు కొందరైతే ఆ కష్టం పైన ఆధారపడి పరోక్షంగా సుఖంగా బతికే వాళ్ళు మరికొందరు. కానీ కష్టపడి పని చేసుకున్న వ్యక్తి పైన జాలి పడేవారు కొందరైతే ఎగతాళి చేసి మాట్లాడే వాళ్ళు మరికొందరు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల, మాటల వల్ల ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. గుర్తుపెట్టుకో. మనం ఆనందం పొందడం కన్నా ఇతరులకు ఆనందం పంచడంలోనే ఎక్కువ ఆనందం ఉంది. లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి. మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు. అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది. జీవితంలో మీ నడక నలుగురికి నచ్చేలా సాగకపోయినా సరే నీ ప్రయాణం మాత్రం ఆపకు. తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు.
అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఈ భూమి మీద కలుపు మొక్కలు మంచి మొక్కలని ప్రత్యేకించి ఏమీ లేవు. అన్నింటినీ మంచి మొక్కలనే అంటారు. కాకపోతే మనిషికి ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచివాడివి, లేదంటే అందరికీ చెడ్డవాడివే. తెలివితేటలున్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిదే. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా కల్పించుకొని మాట్లాడటం. ఎంత చదువుతున్నామన్నది ముఖ్యం కాదు, చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలా వేల్పుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కానీ చులకన చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు. కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాళ్ళకి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే రెండూ చెప్పే మాట ఒకటే. ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నేను కాపాడుతా అని. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గడిచిన కాలం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది. నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా, దర్జాగా ఉంటారు. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.